హలో ఫ్రెండ్స్, మనందరి జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కానీ గుండె కాతుకునేది మాత్రం ప్రేమ కథలే. ఒక చిన్న చూపు దగ్గర నుండి జీవితాంతం తోడుండే బంధం వరకు ప్రతి ప్రేమ కథలోనూ ఒక చెప్పలేని అద్భుతం ఉంటుంది. అలాంటి అద్భుతాలను, ఎన్నో మనసులను కదిలించే స్వచ్ఛమైన ప్రేమ కథలను మీకు అందించడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ప్రతి వీడియోలోనూ ఒక కొత్త కథను, ఒక కొత్త అనుభూతిని మీకు పరిచయం చేస్తాము. మీకు ఇలాంటి అందమైన కథలు వినడం ఇష్టమైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే కథ చాలామందికి తమ కాలేజీ రోజుల్ని గుర్తు చేస్తుంది. మొదటిసారి కాలేజీలో అడుగుపెట్టిన ఆ భయం, సీనియర్లను చూస్తే వచ్చే వణుకు, ఆ వణుకు మెల్లగా ఒక అందమైన ప్రేమ కథగా ఎలా మారిందో చెప్పే ఒక క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఈ కథలో మన హీరో పేరు సూర్య. ఫైనల్ ఇయర్ స్టూడెంట్. కాలేజీలో అందరికీ కాస్త భయం, రెస్పెక్ట్ ఉన్న కుర్రాడు. ఇక మన హీరోయిన్ పేరు అంజలి. పల్లెటూరు నుండి ఇంజనీరింగ్ చదవడానికి వచ్చిన ఫస్ట్ ఇయర్ అమాయకపు అమ్మాయి. అంజలికి అసలే భయం ఎక్కువ. అలాంటిది మొదటి రోజే సూర్య గ్యాంగ్ చేతిలో ర్యాగింగ్కి దొరికిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే. అది ఒక ఇంజనీరింగ్ కాలేజీ కారిడార్. అంజలి మొదటి రోజు క్లాస్కి వెళ్ళడానికి క్యాంపస్లో అడుగుపెట్టింది. చుట్టూ కొత్త వాతావరణం. అప్పుడే ఆమె కళ్ళు సీనియర్స్ కూర్చున్న బ్లాక్ వైపు పడ్డాయి. అందులో సూర్య కూడా ఉన్నాడు. అంజలి తలదించుకుని సైలెంట్గా వెళ్తుంటే సూర్య ఫ్రెండ్స్ ఆమెను ఆపారు. ఏయ్ జూనియర్, ఇలారా అని పిలిచారు. అంజలి గుండె వేగం పెరిగింది. చేతిలో ఉన్న ఫైల్ గట్టిగా పట్టుకుని భయంగా దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఆమెను ఆట పట్టించడం మొదలెట్టారు. ఒక పాట పాడు, లేదా ఆ చెట్టుకి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు అంటూ ర్యాగింగ్ చేస్తున్నారు. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏడ్చేలా ఉంది. సరిగ్గా అప్పుడే సూర్య తన ఫ్రెండ్స్ వైపు చూసి, రే యాపన్రా, వదిలేయండి, ఫస్ట్ డే కదరా, భయపడుతుంది అని గంభీరంగా చెప్పాడు. అంజలి ఒక్కసారిగా తలెత్తి సూర్య కళ్ళలోకి చూసింది. ఆ చూపుల్లో సీనియర్ మీద భయం కంటే తనను కాపాడాడన్న కృతజ్ఞత ఎక్కువగా ఉంది. సూర్య కూడా ఆమె అమాయకపు కళ్ళను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అది వారి మొదటి చూపు, మొదటి పరిచయం. ఆ సంఘటన తర్వాత అంజలికి సూర్య ఎక్కడ ఎదురుపడినా సైడ్ అయిపోయేది. భయం పోలేదు, కానీ అతను మంచివాడు అనే నమ్మకం మాత్రం ఏర్పడింది. ఒకరోజు లైబ్రరీలో అంజలికి కావాల్సిన బుక్స్ చాలా పైనున్న షెల్ఫ్లో ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఆమె చేతికి అందడం లేదు. చుట్టుపక్కల ఎవరూ లేరు. సరిగ్గా అప్పుడే సూర్య అక్కడికి వచ్చాడు. ఆమె పడుతున్న ఇబ్బంది చూసి ఏమీ మాట్లాడకుండా దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇద్దరి మధ్య కేవలం కొద్ది సెంటీమీటర్ల దూరం. అంజలి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. కానీ ఈసారి అది భయంతో కాదు, ఒక తెలియని కొత్త ఫీలింగ్తో. థ్యాంక్ యూ అని చిన్న స్వరంతో చెప్పింది అంజలి. సూర్య చిన్నగా నవ్వి, ర్యాగింగ్ చేసినందుకు నా ఫ్రెండ్స్ తరపున సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క మాటతో అంజలి మనసులో ఉన్న భయం అంతా మాయమైపోయింది. సూర్య పట్ల ఒక తెలియని ఇష్టం ఏర్పడింది. రోజులు గడుస్తున్నాయి. కాలేజీలో ఇద్దరు తరచుగా ఎదురుపడేవారు. కళ్ళు కలిసిన ప్రతిసారి ఇద్దరి పెదవులపై ఒక చిన్న చిరునవ్వు. మాటలు లేవు, కానీ మనసులు మాత్రం మాట్లాడుకుంటున్నాయి. ఒకరోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక అంజలి బస్టాప్లో వెయిట్ చేస్తుంది. సడన్గా పెద్ద వర్షం. బస్టాప్ షెల్టర్ కింద నిల్చుంది. అప్పుడే సూర్య తన బైక్ మీద వస్తూ వర్షం ఎక్కువ అవడంతో అదే బస్టాప్లో ఆగాడు. ఇద్దరూ ఒంటరిగా వర్షంలో. చలిగాలికి అంజలి వణుకుతుంది. సూర్య ఆమెను చూసి తన బ్యాగులో ఉన్న రెయిన్ కోట్ తీసి వర్షం చినుకుల మీద పడకుండా అడ్డుగా పెట్టాడు. అంజలి ఆశ్చర్యంగా చూసింది. చలికి వణుకుతున్నావు కదా అన్నాడు సూర్య. అంజలికి అప్పుడు అర్థమైంది, బయటికి గంభీరంగా కనిపించే ఆ సీనియర్ మనసులో తన పట్ల ఎంత కేరింగ్ ఉందో అని. ఆ రోజు కురిసిన వర్షం వాళ్ళిద్దరి మధ్య ఉన్న మౌనానికి అడిగేసింది. ఆ వర్షంలోనే వాళ్ళ మొదటి సంభాషణ మొదలైంది. అసైన్మెంట్స్ గురించి, కెరీర్ గురించి మాట్లాడుతూ ఆ సాయంత్రాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చుకున్నారు. కాలం చాలా వేగంగా పరిగెత్తింది. కాలేజీలో ఫేర్వెల్ డే రానే వచ్చింది. అందరూ డ్యాన్సులు, ఫోటోలతో ఎంజాయ్ చేస్తున్నారు. కాలేజీ ఫేర్వెల్ పార్టీ ముగిసే సమయానికి సూర్యుడు అస్తమిస్తూ ఆకాశమంతా ఎరుపు రంగు పులుముకుంటున్నాడు. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆడిటోరియం నెమ్మదిగా ఖాళీ అవుతుంది. ఆ సందడికి దూరంగా గ్రౌండ్ చివరన ఒక చెట్టు కింద అంజలి ఒంటరిగా నిలబడి ఉంది. గాలికి ఎగురుతున్న తన చున్నీని సరిచేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడే వెనక నుండి అడుగుల శబ్దం వినిపించింది. ఆ అడుగుల శబ్దం ఆమెకు చాలా సుపరిచితం. తను వెనక్కి తిరిగి చూడకుండానే అర్థం చేసుకుంది, అది సూర్య అని. సూర్య నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు.
అంజలి కళ్ళల్లో నీళ్లను చూడగానే సూర్య ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది. సీరియస్ సిచ్యువేషన్ని కూడా లైట్ తీసుకోవడం సూర్యకి అలవాటు కదా. అందుకే అంజలిని చూసి వెటకారంగా ఇలా అన్నాడు. ఏంటి అంజలి, కళ్ళలోంచి గంగా యమున ఇప్పుడే మొదలయ్యాయి ఏంటి? అసలు ఎందుకు ఈ ఏడుపు? ఇన్నాళ్ళు నన్ను కాపాడిన ఫ్రీ బాడీగార్డ్ వెళ్ళిపోతున్నాడే, రేపటి నుంచి ఎవరి చాటున దాక్కోవాలి అని భయమా అని నవ్వుతూ ఆట పట్టించాడు. ఆ మాటల్లో వెటకారం ఉన్నా అంజలికి తెలుసు అందులో ఎంత శ్రద్ధ దాగుందో అని. తను కాలేజీలో చేరిన కొత్తలో ర్యాగింగ్ నుండి సూర్య తనను కాపాడే క్షణం ఆమెకు గుర్తొచ్చింది. ఒక బాడీగార్డ్ లాగా తన వెంటే ఉన్నాడు ఇన్నాళ్ళు. సూర్య మాటలకు అంజలికి నవ్వు రాలేదు, దుఃఖం పొంగుకొచ్చింది. సూర్య ఇంత తేలికగా తీసుకుంటున్నాడు కానీ ఆమె మనసులో ఉన్నది మామూలు బరువు కాదు. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ధైర్యం తెచ్చుకుని కళ్ళెమ్మడి కారుతున్న నీళ్ళను తుడుచుకుంటూ సీరియస్గా సూర్య కళ్ళలోకి చూసి ఇలా అంది. నాకు భయం లేదు సూర్య గారు. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఆ బాడీగార్డే నాకు నేర్పించాడు. ఒక్క క్షణం ఆగి తన గుండెలో ఉన్న బరువంతా మాటల్లోకి మారుస్తూ ఇలా అంది. నేను మిమ్మల్ని కేవలం సీనియర్గా చూడలేదు. ఆ మాట అనగానే సూర్యముఖంలో ఉన్న వెటకారం మాయమైపోయింది. నవ్వు స్థానంలో ఆశ్చర్యం, నిశ్శబ్దం వచ్చి చేరాయి. అంజలి ఇన్నాళ్ళు తనని ఎంతగా ఇష్టపడిందో ఆ ఒక్క మాటలో అతనికి అర్థమైంది. అంజలి కొనసాగించింది. మీరు నాకు కేవలం సాయం చేసిన సీనియర్ మాత్రమే కాదు, నా ప్రతి కష్టంలోనూ తోడుగా నిలిచిన స్నేహితుడు, అన్నిటికి మించి నా మనసు కోరుకున్న మనిషి. ఇన్నాళ్ళు ఈ మాట చెప్పడానికి భయపడ్డాను, కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతుంటే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అన్న భయం నన్ను ఏడిపిస్తుంది అని చెప్పేసి తలదించుకుంది. సూర్య మౌనంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అంజలి తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంటే సూర్యకి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సూర్య నెమ్మదిగా అంజలి దగ్గరికి మరొక అడుగు వేశాడు. తన చేతితోనే ఆమె కళ్ళను తుడుస్తూ ఆమె గడ్డం పట్టుకుని తల పైకి లేపాడు. అంజలి కన్నీళ్లతో నిండిన కళ్ళతో సూర్య వైపు చూసింది. సూర్య ముఖంలో ఇప్పుడు ఆ వెటకారం లేదు, ఒక ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళల్లో అంతులేని ప్రేమ తప్ప. అంజలి, నేను ఈ గేటు దాటి వెళ్తున్నాను కానీ నీ మనసు దాటి కాదు కదా అన్నాడు. ఆ మాట వినగానే అంజలి కళ్ళల్లో మెరుపు మెరిసింది. సూర్య కొనసాగించాడు. నీకు చెప్పడానికి భయం వేసిందేమో, కానీ నీ కళ్ళు ఆ విషయాన్ని ఎప్పుడో చెప్పేశాయి. నేను ఇన్నాళ్ళు నీ చుట్టూ తిరిగింది కేవలం సీనియర్గా కాదు, నాకు కూడా ఇష్టమే కాబట్టి. కాకపోతే నువ్వే ఎప్పుడు చెప్తావా అని వెయిట్ చేశాను. చివరికి ఇలా ఏడుస్తూ చెప్తావు అనుకోలేదు. అయినా ఈ బాడీగార్డ్ డ్యూటీకి రిటైర్మెంట్ లేదు మేడం. లైఫ్ లాంగ్ నీ సెక్యూరిటీ నాదే. రేపటి నుంచి కాలేజీలో కనిపించాను అంతే. నీ లైఫ్లో ఎప్పుడూ ఉంటాను. అయితే నా చదువు పూర్తి అయింది కదా, ఇప్పుడు నాకు జాబ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. చదువు పూర్తి చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. నీ ఇంజనీరింగ్ పూర్తి అయ్యే రోజు సరిగ్గా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే గేటు దగ్గర నీ కోసం వెయిట్ చేస్తాను. అప్పటికీ నీ మనసులో ఈ సీనియర్ మీద ప్రేమ ఉంటే ఆ రోజు మన ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది అని చెప్పి తన చేతిలో ఉన్న చిన్న బ్రాస్లెట్ ఆమె చేతికి కట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు అంజలికి బాధగా అనిపించిన సూర్య మాటలు ఒక నమ్మకాన్ని ఇచ్చాయి. చదువు పూర్తి చేయాల్సిన బాధ్యతను పెంచాయి. ఆ బ్రాస్లెట్ చూసుకున్నప్పుడల్లా సూర్య తన పక్కనే ఉన్నట్లు ఫీల్ అయ్యేది. ర్యాగింగ్ భయంతో మొదలైన ఆ పరిచయం 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత పెళ్లిపీటల వరకు ఎలా వెళ్ళిందో ఊహించుకోవడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. ప్రేమ అంటే వెంటబడడం కాదు, ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడం, ఒకరి జీవితాలకు ఒకరు అండగా నిలబడడం.